ముఖ్య కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించున్నారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ఇక ప్రస్తుతం ఏపీలో సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి సెలవులో ఉన్నారు. ఏపీ సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపట్లో ఏపీ ముఖ్య కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ఇక ప్రస్తుతం ఏపీలో సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి సెలవులో ఉన్నారు. ఏపీ సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ ఇక ఏపీ ముఖ్య కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ కాసేపట్లో బాధ్యతలు స్వీకరించున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, ఏపీ ముఖ్య కార్యదర్శిగా నీరబ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే 1987 బ్యాచ్ కి చెందిన నీరబ్ కుమార్ గతంలో భూ పరిపాలన ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అనూహ్యంగా నిన్న నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబు గారిని కలవడం జరిగింది. అయితే ఆయనతో కలిసిన తర్వాత ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ గా నియమించడం జరిగింది. అయితే ప్రధానంగా మరికొద్ది సేపట్లో సచివాలయంలో ఈయన బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ సెక్రటరీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అయితే సీనియర్ ఐఏఎస్ గా ఈయనకి ఈ ప్రధాన సిఎస్ గా కూడా నియమించడానికి ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు. అయితే నిన్న చంద్రబాబు గారిని కలిసిన తర్వాత ఈ రోజు ఈ జీవో కూడా విడుదలైందని చెప్పవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.